చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు జిల్లాలోని వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, వాగులు వంకలు పొర్లి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏదైతే చిత్తూరు నగరానికి తాగునీటికి ఉద్దేశించి పెనుమూరు మండలంలో కల్వకుంట వద్ద ఏర్పాటైనటువంటి ఎన్టీఆర్ జలాశయానికి వరద నీరు పోడెత్తినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 2 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో కృష్ణాజలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండి అక్కడ కూడా 2-3 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఎన్టీఆర్ జలాశయము ఈ గత 10-15 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఎండలేదు. ఎప్పుడో విధంగా ఈ వర్షాలకు నిండుతూనే ఉంది. గతంలో కూడా 2-3 గేట్లు ఎత్తి నీటిని బయటకు విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ భారీగా వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు కారణంగా ఇప్పటికైతే 2 గేట్లు ఎత్తి బయటకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ అధికారులు ఉన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఎన్ని గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలారు, ఎంత నీరు బయటకు వెళ్తుంది అనేటువంటి అంశాలు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఎన్ని గేట్లు ఎత్తారు, ఎంత నీరు బయటకు విడుదల చేస్తున్నారు? ప్రస్తుతానికి 2 గేట్లు ఎత్తాము. మొత్తం 340 క్యూసెక్ల నీరు కిందకి వెళ్తున్నది. ఇంకా వచ్చే ప్రవాహాన్ని బట్టి, వచ్చే ఉధృతి బట్టి ఇంకా ఒక గేట్లు ఎత్తవలసింది ఉన్నది. దాన్ని బట్టి మిగతా గేట్లు ఎత్తుతామన్నమాట. అంటే దీనివల్ల ప్రయోజనం నీరు బయటకు వదిలేదాని వల్ల కింద ప్రాంతం ఏమన్నా నీటు ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉందా ఏంటి? కింద వచ్చేసి మనకి జీడి నెల్లూరు ద్వారా మన పొన్నయ్యకి రివర్కి వెళ్తుంది, తమిళనాడుకి వెళ్తుంది. అక్కడ ఉండే చెక్ డ్యామ్స్ కానీ అక్కడ ఉండే డైవర్షన్ స్ట్రక్చర్ వల్ల మిగతా చెరువులకు కానీ వాటి నుంచి వచ్చే లింక్ ఆఫ్ కెనాల్స్కి కానీ అన్నిటికీ వెళ్తుంది అనమాట. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాసులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి ఎట్లా ఈ నీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ నీరంతా బయటకు వెళ్తుంది. ఇలాంటి ప్రాజెక్టులకి ఈవేళ భారీ వర్షంతో నీరు చేరడము రైతులకు ఏ విధంగా ఉపయోగం? ఈ ప్రాజెక్టు వల్ల దీనికి ముఖ్య కారకులు నారా చంద్రబాబు నాయుడు, రామకృష్ణారెడ్డి మాజీ ఎంపీ గారు. ఆయన కృషి వల్ల 96లో దీనికి ఫౌండేషన్ పడింది. చిత్తూరుకు కూడా ఇది వచ్చినాకనే మహాదశ. దీంతో కూడా ఎప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్లు ఆ గ్రౌండ్ వాటర్ నీళ్ళు తీసుకుంటే చిత్తూరు కూడా సమృద్ధిగా పోతా ఉంది. మళ్ళీ కూడా పెద్ద ప్యాకేజ్ ఒకటి ఏదో ఆ నుంచి కూడా తెస్తున్నారు పెద్దది. దాన్ని కూడా ఈ ప్రాజెక్టులో ఒకచోట లింక్ చేస్తే బాగుంటుంది. చిత్తూరు డైరెక్ట్గా కూడా పోకుండా స్టోరేజ్గా ఎక్కడ ఉంటే కూడా ఎక్కువ వర్షాలు పడినప్పుడు స్టోరేజ్ ఉంటుంది. ఇది ఎప్పుడు చూసింది లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా కూడా ఆ 32 చెరువులు స్కీము, చెరువుల అనుసంధాన స్కీము చేయాలా. అదేవిధంగా పెనూరు మండలాన్ని కూడా ఎత్తిపోతల పథకం ద్వారా కూడా నీళ్ళన్ని చెరువులకు అందించేదానికి నియోజకవర్గాన్ని ఉండాలనేసి మన స్థానిక శాసనసభ్యులు కానీ, ఎంపీ కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కృషి చేసి దీన్ని తొందరగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా చాలా హ్యాపీగా అన్ని పైర్లు చేసుకుంటున్నారు. కానీ లేబర్ కొలత వల్ల నీకు పైర్లు చేయలేదు, కానీ నీటి కొరత మటుకు ఇక్కడ లేదు. అదే చెప్పండి, ఎట్లా ఈ వాటర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రాజెక్ట్ అంతా నిండి ఇంత వాటర్ని చూస్తే, అంటే మామూలుగా మన రాయలసీమ ప్రాంతంలో ఇట్లాంటి నీటి చూస్తే అందరికి కూడా చాలా వరకు కొంత హ్యాపీనెస్ కలుగుతుంది. ఇప్పుడు ఈ వర్షాల వల్ల ముందు మేము చిన్నపిల్లలప్పుడంతా నీళ్లు వచ్చి 1 రోజు 2 రోజుల్లో వెళ్ళిపోతూ ఉండేది. ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు వల్ల ఈ ప్రాజెక్టు కట్టి మాకు ఈరోజు ఇన్ని రోజులుగా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ నీళ్లకు ఎటువంటి కొరత లేకుండా బోరు బావుల్లో కానీ మనకు బాగా సకల సౌకర్యంగా వాటర్ వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మేమంతా కృషి చేస్తాము. ఇంకా కూడా మనమంతా ప్రజలంతా కలిసి మన పార్టీకి సేవ చేయవలసిందిగా కోరుచున్నాం. చెప్పండి, ఏంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిస్తే వానలే పడదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్లడ్ చూసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ గెలిపిస్తామని కోరుకుంటూ, అదేవిధంగా మా చెరువుకి, గంగుపల్లి చెరువుకి ఇక్కడ నుంచి కాలువ తీసి నీళ్ళు వెళ్తున్నారు. దానికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి ఏదైతే ఈవేళ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 4-5 నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా పరిస్థితులపైన. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.